రండి రండి కూర్చోండి అని. అన్న ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు. ఏంటంట పర్సనల్ డేటా గురించి అడుగుతున్నారన్న. చెప్తా రాసుకోమను. సార్ పర్సనల్ డేటా చెప్తారు, పెన్ల పేపర్లు తీసుకోండి. సేఫ్ గ్యాలరీలో దాచుకున్న ఒట్టకాయలు ఒక చేస్తారు. బ్రేకప్ బాధల్లో కక్కేసిన బీరకాయలు 2 చేతులు సార్. బాలయ్య లేటెస్ట్ జాజకాయ లిరికల్ వీడియో సాంగ్ ఒకటి సార్. నా ఫేవరెట్ లిస్ట్లో ఉండే పుచ్చకాయ సాంగ్ ఒకటి సార్. మిసాల పిల్ల యాడ్ చేయమన్నా కూడా యాడ్ చేస్తా సార్. వెబ్సైట్లో పరిశోధనలు, దేశీ విదేశీ ప్రయాణాలు, వైమానిక దాడులు, దానివల్ల నష్టపోయిన భవిష్యత్ పౌరుల యొక్క వివరాలు ఉన్నాయి సార్. లోన్ యాప్ కాల్స్, ట్రేడ్ యాప్ కాల్స్ ఫ్రమ్ లేడీస్. మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది, సో కొత్త మూసుకొని కూర్చో అనే మెసేజ్లు ఓ డజన్ సార్. మా తాత గోచిగుట్టతో తీసుకున్న ఫోటోలో 3 సార్. నా ఫ్రెండ్స్ యొక్క పత్తేపర్ లిస్ట్ అయితే చెప్పలేనండి సార్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నా ప్రేమ సందేశాలు వరదల్లో కొట్టుకుపోయే చెక్క మొక్కల్లా ఎన్నో ఇచ్చాను సార్ వయా ఇన్బాక్స్. ఆ డేటా కూడా ఉంది సార్. నాకు అర్థం కాలేదు సార్. ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటిఎం, పేపాల్, కేపాల్ లాంటి మనీ ట్రాన్సాక్షన్ యాప్లు అయితే బొచ్చుడు ఉన్నాయి సార్. కానీ మినిమం బ్యాలెన్సే నా దగ్గర లేదు సార్. కాకపోతే నా ఫోన్లో యాటిట్యూడ్ బీజిఎంలు, మై లైఫ్ మై రూల్స్ అనే కొటేషన్లు అయితే బొచ్చులు ఉన్నాయి సార్. కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరు అడిగాడు నిన్ను? నా ఫాల్తూ ఫ్రెండ్స్ థియేటర్లో, రెస్టారెంట్లో, ఊరేగింపుల్లో తీసుకున్న సెల్ఫీలు అయితే ఫోన్ నింపుగా ఉన్నాయి సార్. సిమ్ కూడా నా పేరు మీద లేదు సార్. చచ్చిపోయిన మా బాబు పేరు మీద ఉంది. బ్రతుకున్న మా తాతగారు గుర్తుగా నా ఫోన్లో పెట్టుకున్నా సార్. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. సార్ ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, నాకు తెలియకుండా నా డేటాతో నా పైన సినిమా తీస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సార్. అండర్ కాపీరైట్ యాక్ట్ 1957 సార్. మైండ్ ఇట్. అన్నా పారిపోతానన్నా. ఏంటి ఉరుకుతున్నారా? డేటా పోద్దంట. డేటా బొమ్మ కరెక్టరా మీకు? ఉంటాం. అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా.